ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో పెద్దిరాజు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో A2గా ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన నంద్యాల 2 టౌన్ పోలీసులు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నంద్యాల పట్టణంలోని 300 కుటుంబాలు టీడీపీ మరియు జనసేనను వీడి ఎమ్మెల్యే శిల్పారవి సమక్షంలో వైసీపీలోకి చేరిక. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాలలోనే ఆయనకు ఘన స్వాగతం లభించాలన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో వేరి తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చరణాలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణాలతో ఆహ్వానించారు. అనంతరం శివరాత్రి ఫెస్టివల్ ఆఫీసర్, దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. నంద్యాల పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సురేంద్ర హత్య కేసులో A2గా ఉన్న ముద్దాయిని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022లో జరిగిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో 11 మంది ముద్దాయిలుగా ఉన్నారని,
ఇందులో 10 మందిని ఇంతకు ముందే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కేసు ట్రయల్ ఉందన్నారు. ఏటూగా ఉన్న రాజ్ కుమార్ ఇప్పటి వరకు తప్పించుకుని తిరుగుతుండటంతో వారెంట్ పెండింగ్ లో ఉందని తాజాగా రాబడిన సమాచారం మేరకు రాజ్ కుమార్ ని పట్టణంలోని రాణి మహారాణి ఏరియాలో టూ టౌన్ సిఐ రాజారెడ్డి అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ యాక్ట్ కూడా పెడతామని డీఎస్పీ తెలిపారు. అతన్ని అప్రహెండ్ చేసి ఇతని పైన వారెంట్ పెండింగ్లో ఉన్నింది. మొత్తం అంతా 12 మంది ముద్దాయిలు అయితే ఆ కేసులో 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ వేసి అది ట్రయల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. దీంట్లో అతను పరారీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఈరోజు అప్రహెండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతని పైన గతంలో కూడా పాత రికార్డు ఉంది ఇతని మీద. దాన్ని కూడా వెరిఫై చేసి దీన్నంతటి కూడా కలెక్టర్ గారికి దీనిపైన రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫర్దర్ యాక్షన్స్ కూడా స్ట్రింజెంట్ యాక్షన్కి చెప్పడం జరుగుతుంది. అతను పరారీలో ఉండడం వల్ల ఈ ఏరియాలో ఎక్కడికి కూడా అతను ఉండకపోవడం వల్ల పరారీలో ఉండడం వల్ల దొరకలేదు. డెఫినెట్గా పీడీ యాక్ట్లు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఇలాంటి ఇవి జరగకూడదు కాబట్టి ఒక కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద చంపినటువంటి కేసులో ఖచ్చితంగా ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో సాక్ష్యాధారాలు కరెక్ట్గా నిరూపించి ఖచ్చితంగా ఇతనికి కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆలగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాలలోని గ్రామాల్లో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి ప్రారంభించారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లు, ఆర్బీకే సెంటర్లను ఆలగడ్డ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి ప్రారంభించారు. ఒక్కరోజే 100 కోట్ల రూపాయల నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేసి గంగుల రికార్డు సృష్టించారు. ఆలగడ్డ మండలంలోని బాచపల్లి తాండా, దూరకొట్టాలలో, ఆహుబిలంలో సచివాలయం, సీసీ రోడ్ ప్రారంభించగా ఆర్ కృష్ణాపురం, బాచపల్లి గ్రామాలలో సచివాలయం, ఆర్బీకే సెంటర్, సీసీ రోడ్లను గంగుల ప్రారంభించారు. కోట కందుకూర్ గ్రామంలో సీసీ రోడ్, ఎస్ లింగం, దిన్నెలో సచివాలయం, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంతో ఆలగడ్డ నియోజకవర్గాన్ని జగనన్న దీవెనలతో ఆదర్శనీయంగా నిలిపామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆలగడ్డలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించామన్నారు. ఏ ఒక్క వర్గానికి హాని లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించామన్నారు. గతంలో ఏమి చేయలేని ప్రతిపక్ష నేతలు నిద్రలేచి బురద చెమ్మడమే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికలలో గతం కంటే మంచి మెజార్టీతో గెలిచి జగనన్న సుపరిపాలన అందిస్తామన్నారు. కార్యక్రమాలలో ఆయా గ్రామాల వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 300 కుటుంబాలు టీడీపీ మరియు జనసేనను వీడి ఎమ్మెల్యే శిల్పారవి సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని దేవానగర్, ముల్లాన్పేట, నూనెపల్లె, ఉప్పరిపేట, ఫారూక్ నగర్ ప్రాంతాలకు చెందిన టీడీపీ మరియు జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలోకి 300 కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, దేవానగర్ భాష, సుధీర్, అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి, అర్జున్, కారు రవికుమార్, రవికిరణ్, మణికంఠల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన, పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్షితులైన వీరంతా వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలను అర్హులైన అందరికీ అమలు చేయడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత పట్టణ అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, ఉర్దూ కళాశాల, వసతి గృహాలు ఇలా అనేకంగా అభివృద్ధికి బాటలు వేశామన్నారు. బ్రతికితే జగనన్నలాగా ధైర్యంగా బ్రతకాలని, శత్రువులందరూ ఏకమైన ఒక్కడే ఒంటరిగా ఎన్నికల పోరాటంలో నిలిచి దేవుడిని, ప్రజలను నమ్ముకుని జగనన్న యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతును అందించాలని, ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు.
జై జగన్ జై రమణ జై రమణ జై రమణ శిల్పారాయణ నాయకత్వం 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. వివిధ వార్డుల నుంచి దాదాపు 300 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే ఎక్కువ మంది యువకులు ఈరోజు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుందో ప్రతి ఒక్కరికి ఇది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఎస్పెషలీ చాలామంది యువకులు వాళ్ళు ఆరాధించే స్క్రీన్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆ రోజు వాళ్ళ పార్టీకి ఆకర్షితులయ్యి మా హీరో నిజంగానే రియల్ లైఫ్లో కూడా హీరో మాదిరిగా ఉంటాడని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా వారితో పాటు వెళ్ళారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు చూసి నిజంగా బాధ అనిపించి ఈరోజు ఒకరికి పల్లకి మోయడం మా వల్ల కాదు, మేము పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నాం కానీ ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం మేమంతా తిరగము అని చెప్పేసి ఈరోజు యువకులందరూ కూడా ఒక హీరోలాగా ఆరాధించే వ్యక్తిని కూడా పక్కన పెట్టి రియల్ లైఫ్ హీరో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై ఉంటే బతుకుతే జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలరా అని చెప్పేసి ఈరోజు యువకులందరూ కూడా మన పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఏకమయ్యి ఆయన మీదికి వస్తున్నా సరే ఎక్కడా కూడా అదరకుండా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ మంది యువకుల్ని ఈరోజు ఆకర్షితుల్ని చేస్తుంది. వాళ్ళందరికీ ఒకటే సందేశాన్ని ఇస్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ ఇది మీ సొంత కుటుంబం లాంటిది కూడా ఉంటే మేము అందరికీ సాధిస్తున్నాం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన రెడ్డి, అర్చకులు గోపీనాథ శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్నదాన వితరణ గావించారు. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నివసిత గృహే ఈతి బాధ నివారణ ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యం
చంద్రబాబును ఎక్కడ అరెస్టు చేశారో అక్కడే ఆయనకు ఘన స్వాగతం పలకాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు కోరారు. గతంలో చంద్రబాబు అరెస్టు ఒక ప్లాన్ ప్రకారం చేశారని, టీడీపీ శ్రేణులు అడ్డుకోకుండా పకడ్బందీగా అరెస్టు ప్లాన్ చేశారన్నారు. ఈ ప్రాంతంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేసి వేరే వేరే స్టేషన్స్కి తరలించారు. అక్కడ మిగిలిపోయిన నాయకుల్లో ఫారూక్ గారు, కాలువ శ్రీనివాసులు గారు ఉండినారు. అడ్వకేట్స్గా మేమున్నాం. పరిస్థితి అంటే ఒక ప్లాన్ ప్రకారము మొత్తం కార్యకర్తలను కూడా ప్రొటెస్ట్ చేయకుండా అడ్డగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలను కూడా ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడగా రాకుండా నిర్బంధించారు, ఆటంకపరిచారు. సో ఆ పరిస్థితులన్నీ క్రియేట్ అయిన తర్వాత అతను ఒక్కరిని కూడా ఏ మార్గంలో తీసుకుపోతున్నామనే విషయాన్ని చెప్పకుండా కూడా ఉంచి, అంటే ఎప్పుడైనా మార్గంలో తీసుకుపోతామంటే ఆ మార్గం నుండే ప్రజలు అలర్ట్ అవుతారు, ప్రొటెస్ట్ చేస్తారనే ఒక ఆలోచనతో ఏ మార్గంలో తీసుకుపోతున్నామనే విషయాన్ని కూడా తెలపకుండా ప్రయాణం సాగించిన పరిస్థితి మనకు కనపడుతుంది. తర్వాత 53 రోజులు ఆయన బాధ పెట్టిన విషయం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన నంద్యాలకు వస్తున్నారు. సో నంద్యాల పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు. గతంలో పార్టీకి సంబంధించిన వాళ్ళు న్యూట్రల్ పీపుల్ అందరూ కూడా ఒక గొప్ప నాయకుడిని మా ప్రాంతంలో అరెస్ట్ చేసేసి మా ప్రాంతంలో అరెస్ట్ చేసినామని చెప్పి అరెస్టుకు సహకరించిన పోలీస్ అధికారులు, అరెస్ట్ చేయించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ నాయకుడిని మనం ఘనంగా స్వాగతించి మనం ఆ రోజు పరిస్థితుల్లో మనం ప్రొటెస్ట్ చేయలేకపోయాం కాబట్టి ఈరోజు అతన్ని ఘనంగా స్వాగతించి ఆ స్వాగతంలో అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసిన దాన్ని మరిపించాలి. ఇక్కడ ఒక తప్పు చేశారు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచే గెలుపుకి ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తామని చెప్పి ఒక సూచన చేయాలి, ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలని చెప్పి ప్రజల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి ఫారూక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఫారూక్ తో పాటు టీడీపీ రాష్ట్ర నేతలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శంకరావం కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా ఓటర్లకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఎలా తెలియజేయాలో తెలిపారు. అలాగే క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి శంకరావం కిట్లను ప్రతి ఇంటికి అందజేయాలని, వారికి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినబోయే పథకాల గురించి తెలియజేయాలని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ పేదల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిందని, కార్యకర్తలు వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రానున్న ఎన్నికల్లో ధైర్యంగా పనిచేసి ఎవరికి భయపడకుండా ఓటింగ్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ఏవీఆర్ ప్రసాద్, వెదుర్ల రామచంద్రరావు, నియోజకవర్గ స్థాయి క్లస్టర్లు యూనిటీ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ జైనాబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మండల అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ నా నమస్కారం చెప్తాను. ఈ బాబు సూపర్ అనే సూపర్ 6 పథకాలను మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. ఇది సక్సెస్ అయితే మనకి గెలుపు ఖాయమని చెప్పి చెప్తున్నాను. ప్రతి ఇంటికి కూడా కొంతమందికి అర్థం కావడం లేదు, ఏమి సూపర్ 6 ఈ 6 పథకాలు ఏంటి అని. ఇంకా కొత్త పథకాలు, కొత్త మేనిఫెస్టోలో కూడా ఇంకా కొత్త పథకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రైతులకు కూడా మేలు జరిగే పథకాలను కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పబ్లిక్ గా తీసుకుపోవాలి. ఇప్పుడు కొంతమంది ముఖ్యమైన నేతలతో, నాయకులతో, అలాగే కొన్ని సామాజిక వర్గాలతో 6వ తేదీన ఒక్కొక్క అసెంబ్లీ కౌన్సిల్ నుంచి కొంతమందిని తీసుకొని, అంటే లీడర్స్ అందరూ కూడా
ముఖాముఖి ప్రోగ్రాంలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, చంద్రబాబు గారి దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మన గ్రామాలలో కానీ పట్టణంలో వార్డులలో కూడా మన పార్టీ గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేసి మన అభ్యర్థిని గెలిపించడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఒక 10 రోజులు ఉంటే కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. కేసులకు కానీ వాలంటీర్ల కోసమో కోసం భయపడాల్సిన అవసరమే లేదు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. వాళ్ళు సిద్ధం అంటే మేము సిద్ధమని చెప్పండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు జరగబోయేది యుద్ధమే. అందరం ఖచ్చితంగా పోరాడి ఇక్కడ గెలిపించుకుంటే కదా మన అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఎప్పుడో సార్లు కదా 25 సంవత్సరాలు కొత్తగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మా గ్రామానికి ఒక కుందు నదిపైన మధ్యలేరు వాళ్ళపైన ఒక బ్రిడ్జి కట్టించినాడు. ఆయన కట్టించింది తప్ప ఇప్పుడు ఒక బ్రిడ్జి లేదు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఒక బ్రిడ్జి కట్టలా ఏం లేదు. మధ్యలేరు వాళ్ళ బ్రిడ్జి కట్టాను, మీకు అంతా గుర్తుందో లేదో కొత్తపల్లి గ్రామస్తులకు. సార్ కట్టించిందే, సారే ఫండ్స్ గ్రాంట్ చేసింది. కాబట్టి గ్రామం డెవలప్ కావాలా, మన నంద్యాల డెవలప్ కావాలా, ఈ రాష్ట్రం డెవలప్ కావాలా. ఈ అరాచక శక్తుల్ని పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా ఇప్పుడు లిక్కరు మాఫియా, మైన్ మాఫియా ఇవన్నీ జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి ఇటువంటి అరాచక పాలనలో మనం తరిమి కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ గట్టి ప్రయత్నం చేయాలా. ప్రతి గ్రామంలో కూడా మంచి లీడర్స్ ఉన్నారు. అందరూ ప్రయత్నం చేస్తే నంద్యాల మండలం, గోస్పాడ మండలం ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అలాగే ముస్లిం పాపులారిటీ కూడా ఎక్కువ ఉంది, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో. ప్రతి ఇంటికి కూడా సార్లు రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి వారి ఇంటికి కూడా సార్లు సీనియర్ నాయకులను కానీ డాక్టర్లను, లాయర్స్ను, కొంతమంది ముస్లిం పెద్దలు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఇంపార్టెంట్ పీపుల్ అంతా కలిసి వాళ్ళ మద్దతు కోరాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో పెద్దిరాజు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో A2గా ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన నంద్యాల 2 టౌన్ పోలీసులు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నంద్యాల పట్టణంలోని 300 కుటుంబాలు టీడీపీ మరియు జనసేనను వీడి ఎమ్మెల్యే శిల్పారవి సమక్షంలో వైసీపీలోకి చేరిక. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వాసపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాలలోనే ఆయనకు ఘన స్వాగతం లభించాలన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.